అందరికీ నమస్కారం అండి. గత 4 నెలల క్రితము మీరందరూ అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ని ఓడించిండ్రు. ఎందుకు ఓడించిండ్రు? 10 సంవత్సరాల పరిపాలనలో మంచి పరిపాలన అందించలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు పిల్లలకి, ఆయన ప్రామిస్ చేసిన వాగ్దానం చేసిన ఇండ్లు కట్టించలేదు, మంచి ఆసుపత్రులు కట్టించలేదు. ఇవన్నిటి వలన అబద్ధాలు ఆడడం వలన మీరు కేసీఆర్ని ఓడించిండ్రు. అందరికీ తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అవుతున్నవి. పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఏంటంటే జాతీయ ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళు, ఈ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలందరూ కలిసి అక్కడ మొత్తం దేశం మొత్తానికి ఎవరు అధికారంలో ఉండాలనేది మీరు నిర్ణయించబోతున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు మోడీ గారు లాస్ట్ టైం కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలన ఎట్లా వీక్షించుకున్నారో, ఎట్లా రివ్యూ చేసుకున్నారో, ఇప్పుడు గత 10 సంవత్సరాలలో జాతీయ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, మోడీ గారు గత 10 సంవత్సరాలలో ఏం చేసిండ్రు, ఏం చేయలేదని కూడా మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం వచ్చింది. దాన్ని బట్టే మీరు ఓటేయాలని నేను చెప్తున్నాను. మీరు 2-3 ఈ అబద్ధాలు ఏంటంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు, కనీసం ఒక 10 లక్షల ఉద్యోగాలు కూడా మనకి ఇక్కడ కనబడవు ఈ రాష్ట్రంలో. అట్లాగే అందరికీ ఇల్లు కట్టిస్తున్నాడు మోడీ గారు 2015లో, కానీ ఇప్పటికీ మనకి తెలంగాణలో ఏ గ్రామంలో మోడీ గారి ఇల్లు ఒక్క దగ్గర కనబడదు. అట్లాగే ఈ రాష్ట్రం నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ రూపంలో, కార్పొరేట్ పన్నుల రూపంలో, ఇతర పన్నుల రూపంలో ఢిల్లీకి తీసుకుపోయి తెలంగాణకి ఏం చేసిండు అయ్యా అంటే, ఈరోజు పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూడండి ఒకసారి, ఏం చేసిండో మీకు కనబడుతుంది. అంటే కనీసము ఉద్యోగాలు ఇప్పించినట్టు అడ్వర్టైజ్మెంట్ పెట్టుకున్నారా వాళ్ళు బీజేపీ వాళ్ళు? అట్లాగే ఒక ఆసుపత్రి కట్టించినట్టు అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకున్నారా? ఒక ఇల్లు కట్టించినట్టు అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకున్నారా? అన్నీ మనకు చూస్తేనే అర్థమైపోతుంది. అంటే ఈరోజు ఈ మహానుభావుడు ప్రధాని మోడీ గారు ఆయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకుండా లేనిపోని విషయాలు, అనవసరమైనటువంటి మన పర్సనల్ విషయాలను మాట్లాడుకుంటూ, మన కులాలను, మన మతాలని, మన దేవుళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఓట్లాడుతున్నారు. ఎవరైనా ఓట్లు ఆ రకంగా అడుగుతారా? ప్రపంచం మొత్తంలో ఎవరైనా ఇట్లాంటి విషయాలను ముందు పెట్టేసి ఓట్లు అడుగుతారా? ఎవరైనా కానీ నేనేం అభివృద్ధి చేశాను, నా అభివృద్ధిని చేసి ఓటేయండి అని అడుగుతారు. కానీ ఇలాంటి రెచ్చగొట్టే విధానాలతో ఎక్కడ ఓట్లు అడగరు వీళ్ళు. కానీ మన మోడీ గారు అలాంటి విషయాలలో, అలాంటి దాంట్లో అంశాలను ముందు తీసుకొచ్చి ఓట్లు అడిగే కనబడుతుంది. ఇది ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకుంటాడండి, కానీ మరి బీసీలకు సంబంధించి కులగణన ఎందుకు చేయటం లేదు? కులగణన చేస్తే మీ సంపన్నుల బండారం మొత్తం బయటపడుతుంది. మీ సంపన్నులు 1% సంపన్నులలో ఎంత సంపద ఉందో బయటపడుతుంది. ఈ దేశంలో భూములు ఎవరి దగ్గర ఉన్నవి, కంపెనీలు ఎవరి దగ్గర ఉన్నవి, అట్లాగే మొత్తం పెద్ద పెద్ద బడా కార్పొరేట్లు ఎవరి దగ్గర ఉన్నవి, ఆసుపత్రులు ఎవరి కంట్రోల్లో ఉన్నవి, కాంట్రాక్టర్లు ఎవరు, ఇవన్నీ కూడా మీరు సపోర్ట్ చేస్తే ఆదాని అంబానీ లాంటి 1% జనాభాకు సంబంధించినటువంటి బండారం బయటపడుతుంది. కింద 80%, 90% పేదోళ్ళు, మధ్యతరగతి వాళ్ళ దగ్గర ఎలాంటి వనరులు లేవనే విషయం బయటపడుతుందనే ఉద్దేశంతోనే మీరు కులగణన చేయటం లేదు. కులగణన చేయకపోవడం వల్ల ఎక్కువ నష్టపోయేది ఎవరయ్యా అంటే మనకి బీసీలు, బ్యాక్వర్డ్ క్లాసెస్, కులాల జనాభా ఈ దేశంలో 55% కంటే ఎక్కువ జనాభా ఉండి అలాంటి వాళ్ళు సఫర్ అవుతారు. ఇలాంటి విషయాలన్నీ కూడా మేము ప్రజల ముందు తీసుకురాదలుచుకున్నాము. మేమెవరం కూడా ఈ పార్టీకి ఓటేయండి అని మేము ఎవరు అడగటం లేదు, మాకు ఓటేయమని మేము ఎవరు అడగటం లేదు. మేము అడిగేది ఒకటే ఏంటంటే, గత 10 సంవత్సరాల్లో మోడీ గారి పరిపాలనకి మనం 10 మార్కుల కంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకనే ఆయన ఈసారి 3వ మళ్ళీ మీరు ఓటు వేయకుండా, మళ్ళీ ఆయనకు అధికారం ఇవ్వకుండా దేశం మొత్తం ఒక కలిసికట్టుగా ఉండి ఆయన ఓడించాలి, బీజేపీ ఓడించాలి, కమలం పువ్వుకు గుర్తు వేయొద్దని, గుర్తుకు ఓటు వేయొద్దనేసి ప్రజలందరినీ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.